హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అండ్ హెల్దీగా కారపొడి ప్రిపేర్ చేస్తున్నానండి. నేను అవిసె గింజలతో కారపొడి చేశాను కదండి. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్తో కారపొడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ కారపొడి చాలా టేస్ట్గా ఉంటుందండి. సరే అండి, ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది. 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకున్నానండి. ఆన్ హీట్ అయింది. సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. నేను సన్ఫ్లవర్ సీడ్స్ వేయిస్తున్నాను. చిన్న మంట పెట్టి ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. ఫ్రై అయిపోయినాయండి, తీసేద్దాం వేరే ప్లేట్లోకి. స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకున్నామండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం. చల్లారిపోయినాయండి, ఇవన్నీ వేసేసుకుందాం. చింతపండు వేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అయిపోయినాయండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లారిపోయినాయండి, ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టేసానండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని చూపిస్తాను. రెడీ అయిపోయిందండి సన్ఫ్లవర్ సీడ్స్తో కారపొడి. 100 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఈ 35.17 mg ఉంటుంది. అదే 100 గ్రామ్స్లో బాదం పప్పులో విటమిన్ ఈ 25.6 మిల్లీగ్రాములు మాత్రమే ఉంటుంది. అంటే బాదం పప్పు కన్నా సన్ఫ్లవర్ సీడ్స్లో చాలా తక్కువ రేటుకి ఎక్కువ న్యూట్రిషన్స్ మనకు అందుతాయి. కాబట్టి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ చాలా మంచిదండి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ మనం తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్స్, క్యాన్సర్, డయాబెటిక్, హై బీపీ, కీళ్ళ నొప్పులు రాకుండా మనకి ఉపయోగపడతాయి. దీనిలోని విటమిన్ ఈ రాగి మన శరీరాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా కనబడుతుంది. చిన్న వయసులోని ముసలితనం రాకుండా, చర్మం ముడతలు పడకుండా కూడా కాపాడుతుంది. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని మనం ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది నేను నార్మల్గా మనం మినప అట్టు వేసుకుంటాం కదండి, కొద్దిగా మందంగా మినప అట్టు వేసుకుంటాం కదా ఇడ్లీ పిండితోని, అదే అట్టు వేస్తున్నాను. వేసి దానిపైన సన్ఫ్లవర్ సీడ్స్ కారపొడి నేను దీనిపైన అంతా ఈవెన్గా జల్లేస్తాను. అది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది ఇలా కూడా ఈ కారపొడిని తినొచ్చా, ఇలా తింటే బాగుంటుందా అని తెలియని వాళ్ళకి తెలియడం కోసం అన్నట్టుగా నేను చెప్తున్నాను. మనం కారపొడి ఇడ్లీలో నంచుకుంటాం అంతే కదండి, అన్నంలో వేసుకుంటాం. ఇలా వేసుకుని చూడండి మీరు. అసలు మినప్పిండి అట్టు ఇప్పుడు వరకు మీరు ఎప్పుడు వేసుకున్నా కూడా ఈ టేస్ట్తో తినుండ్రు, అంత టేస్ట్గా ఉంటుంది. నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేయండి మీరు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఫుల్గా కారపొడి, ఏ కారపొడి అంటే ఇప్పుడు నేను చేసినవి ఏవైనా సరే హెల్త్కి మంచిది కదండి. ఇవి మనం తీసుకోవడం వల్ల ఈ కారపొడి అంతా ఈవెన్గా జల్లేసి దీనిపైన మొత్తం మనం వెజిటబుల్స్ ఉంటాయి కదా, క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం మన ఇష్టం అండి. ఏముంటే అవన్నీ పైన చల్లేసుకుని శుభ్రంగా కొంచెం ఎక్కువగా ఆ వెజిటబుల్స్ అవన్నీ వేసుకుని దీనికి కొంచెం ఆయిల్ వేసేసి బాగానే పైన మూత పెట్టేసి బాగా చిన్న మంట పెట్టి బాగా కాల్చేస్తే అసలు మీరు ఇప్పుడు వరకు మీరు తిన్న మినపట్టుకి ఇలా నేను చెప్పిన విధంగా తయారు చేసుకుని తినండి. మినపట్టుకి చాలా తేడా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి నేను నమ్మి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. ఇలా మినపట్టే కాదండి, దోశల్లో కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ దోశలు చేసాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడని వాళ్ళు చూడండి. ఇలా హెల్తీగా మన పిల్లలకి పెట్టడం వల్ల ఈ చట్నీలు తినే కన్నా ఈ కారపళ్ళు మన పిల్లలకి ఈజీగా మనం పంపించవచ్చు. హెల్దీ ఫుడ్ని. అది నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీకు ఇలా ఈజీగా
తింటారు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వరకు మీరు తిన్న మినప అట్టుకి ఈ మినప అట్టుకి ఖచ్చితంగా తేడా ఉంటుందండి. సరే అండి, ఈ పక్కన కూడా మళ్ళీ కాలే వరకు మూత పెట్టి ఉంచుకుందాం. కాలిందేమో చూద్దామండి. కాలిపోయిందండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకుని చూపిస్తాను నేను. రెడీ అయిపోయిందండి హెల్దీ బ్రేక్ఫాస్ట్. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది. ఇలా చేసి పెడితే మీరు చట్నీ కూడా అవసరం లేదండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఒకసారి ట్రై చేయండి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్తో కారప్పొడి నేను ఆల్రెడీ అవిసె గింజలతో కూడా కారప్పొడి చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వారు తప్పకుండా చూడండి. అది కూడా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.